ముగ్గురు మహిళలే ఉన్నారు. వాళ్ళకి ఆశ్చర్యం వేసేది ఏదంటే ఉంటే గింటే మా నాన్న అక్కడున్నాడు, అక్కడికి పోతారనుకుని మేము సేఫ్ అనుకున్నాము. కానీ ఆమె మహిళా శాసనసభ్యురాలు, ఆమె వచ్చి మా ఇల్లు కూడా చూపిస్తే ఇక్కడ కూడా అటాక్ చేశారు. ఇది షాకింగ్గా ఉందని. ఆ విచక్షణ లేదు. నిన్న జరిగింది క్లియర్గా కోల్డ్ బ్లడెడ్ మర్డర్, అటెంప్ట్ టు మర్డర్. రాంబాబు గారు ఇంకా అక్కడ ఉంటే వాళ్ళందరినీ చంపాలని అటెంప్ట్ చేశారు. దానికి తగినట్టు ప్రిపేర్ అయ్యి వచ్చారు, కత్తులు, రాళ్లతో. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తారు. కొంత అలాగే కోర్టులో చేయాల్సింది చేస్తాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం, రాజ్యాంగబద్ధంగా మాకున్న హక్కులన్నీ వాడుకుంటాం. ఇప్పుడు నిన్నటి జరిగింది ఇదే 200 ఏళ్ళు 300 ఏళ్ళు అయితే బాహాబాహి తలపడి ఎవడో తేల్చుకునేవాళ్ళు. మధ్యలో ఇప్పుడు ఈ రాజ్యాంగము, ఈ వ్యవస్థ ప్రొటెక్ట్ చేయాల్సిన వ్యవస్థ వచ్చి వీళ్ళు పాలకులకో లేదా వాళ్లకు అడుగులకు మడుగులెత్తుతూ ఉండడం, లేదా ఆ పేరుతో ఉన్న అరాచక శక్తులు అధికారంలో ఉన్నామనే అహంభావంతో విర్రవీగే అరాచక శక్తులకు అండగా ఉండడం, ఇది పెనుశాపంగా మారింది. దీన్ని చట్టబద్ధంగానే రాజ్యాంగబద్ధంగానే ఎదుర్కొంటాం. మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరిని కూడా దీని నుంచి తప్పించుకోలేరు. ఈరోజు నిన్న జరిగిన దగ్గర నుంచి ప్రతిదీ వీడియోలో పేర్లు, ఫోటోలు చూసి పెట్టమని చెప్పాం, గుర్తుపెట్టుకుంటాం. మా అధ్యక్షుడు ఇప్పటికే మొదలుపెట్టిన డిజిటల్ డైరీలో ఎక్కిస్తున్నాం. వచ్చిన తర్వాత పోలీసు అధికారులతో సహా పైనుంచి కింది వరకు ఎవరెవరైతే కాంప్రమైజ్ అయ్యారో, అలాగే పొలిటికల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది బయటికి లాగుతాం. అయితే ప్రతిదీ చట్టబద్ధంగానే చేస్తాం. మళ్ళీ అది విషయం అందరికీ చెప్తున్నాం. ప్రజలు కూడా నిన్న జరిగిన దీని విషయంలో అసలు ఈ మొత్తానికి కారణమైన తెలుగుదేశం పార్టీ అరాచక విధానాలను, వాటిని చంద్రబాబు నాయుడు గారి అరాచక విధానాలను, ఇన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, రైతుల సమస్యలు ఉన్నాయి, వీటికి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, పిల్లలు అన్ని వర్గాల ప్రజలు సఫర్ అవుతున్నారు, వాటికి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మేము వాటిని గురించి అడగాలి. వాటిని వదిలేసి వీటి ఇష్యూస్ మీద, లేని ఇష్యూస్ మీద మాట్లాడాల్సి వస్తుంది. లేని ఇష్యూస్ మీద వాళ్ళు డైవర్ట్ చేసిన దానివల్ల అందరం దాని మీదకి పోవాల్సి వస్తుంది, విచ్ ఈజ్ రాంగ్. సో మేము వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పటికైతే దీని అన్ని మార్గాల్లో ఈ విషయంపై గట్టిగా పోరాడతామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అదే నేను అంటున్నాను, కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు, మా పార్లమెంటరీ నాయకుడు, డీజీపీ గారి దగ్గర నుంచి అందరు ఫోన్లో ట్రై చేస్తే దొరకలేదు. 9 గంటల నుంచి తర్వాత మా ఇక్కడ ఉన్న నాయకులు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అందరూ ఎస్పీ గారి కోసం ట్రై చేశారు. అందులో మాజీ హోంమంత్రి గారు, ఫార్మర్ హోంమంత్రి సుచరిత గారు, ఆమె ఉన్నారు, ఒక మహిళ మాజీ హోంమంత్రి. వెళ్ళి గేటు బయట వెయిట్ చేయాల్సి రావడం అంతకంటే ఘోరం ఏముండదు. అది నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. గేటు బయట వెయిట్ చేసి 40 నిమిషాల పాటు ఆఖరుకు ఆయన దయతో, సరే నేను కాదు అంటే ఈ పైరవికారులాగా పోవాల్సిన పరిస్థితి ఓ ప్రతిపక్ష పార్టీకి, ప్రతిపక్ష నాయకులు పట్టించినారంటే మా సంయమనాన్ని, మా నిగ్రహాన్ని ఎంతవరకు టెస్ట్ చేయాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అంటే ఏం చూపాలనుకుంటున్నారు? నిన్న ఈవినింగ్ కంట్రోల్ చేయలేరా పోలీసు అనుకుంటే, మా పోస్తే 10 నిమిషాల్లో క్లియర్ చేయలేరా? అలాంటిది 5 గంటల పాటు నడవనిచ్చి తరువాత అంబటి రాంబాబు గారిని అక్రమంగా అరెస్ట్ అనే రూపంలో తీసుకెళ్ళి, అరెస్ట్ ఊరిని వాళ్ళని చేయాలా, ఈయనని తీసుకెళ్ళి ఆ తర్వాత కూడా మళ్ళీ గంటన్నర పాటు వాళ్ళు పెట్రోల్ బాటిల్ వేసి ఇంకోటి తగలబెడతా అంటే ఏ దిక్కు ముక్కు లేదు. అసలు అసలు నిజంగానే ఒక సివిలైజ్డ్ కాదు. ఏమాత్రం ఒక సమాజం మామూలు ఒక స్ట్రక్చర్డ్ సమాజంలో ఉన్నామా లేమనేది వచ్చింది. అరాచకంలో ఉన్నామా, అరాచకమే రాజ్యం వెళ్తుందా అనిపించేది కనపడింది. అయితే ఆర్గనైజ్డ్ అరాచకం, అది డేంజరు. అరాచకం అంటే ఏదో ఎవడో వచ్చేసి పిచ్చి కుక్కల్లాగా చేయొచ్చు, సంపచ్చు, తినొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ అది కోఆర్డినేటెడ్ ఆర్గనైజ్డ్, దానికి అధికారం, మదం, అధికార బలం ఉపయోగించుకొని రావడం అనేది ఇక్కడ ఘోరం. అది నిన్న మొత్తం కనపడింది. ఇంకోటి కేంద్ర మంత్రి కూడా చాలా సీరియస్ గా ఒక వార్నింగ్ ఇచ్చాడు. చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఆయన అదే అంటాడు, చట్టబద్ధంగా మేము చట్టబద్ధంగా అంటాం.
నేను చట్టబద్ధంగా అంటే మేమున్న టైంలో కేసులు ఏదైనా చూడండి, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి ఈ రోజుకు మా నాయకుడిని అరెస్ట్ చేశారంటున్నారు. అది కేసు నిజం ఉందని నిన్న ఈడీ